బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరొకసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత దాఖలు చేసుకున్న 2 బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. ఏప్రిల్లో విచారణ సందర్భంగా సిబిఐ 2 రోజుల పాటు కవితను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. తర్వాత కవితకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటున్నారు. దాంతో తనపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో 2 వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేశారు. వీటిని విచారించిన న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవిత నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని ఈడీ, సిబిఐ వాదనలు వినిపించింది. కేసు కీలక దశలో ఉన్న తరుణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించింది. సిబిఐ, ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.